తొలి టార్గెట్ పుల్వామానే. ముజ్మిల్ షకీల్ అరెస్టుతో ఢిల్లీకి షిఫ్ట్ అంట. అంతకు ముందే పాక్కు నిందితుడు అదిల్ రాథర్ సోదరుడు ముజాఫర్ అక్కడి నుంచి దుబాయ్కు జైషేతో ఆయనకు డైరెక్ట్ లింకులంట. అదిల్ రాథర్ విచారణలో కీలక విషయాలు. బ్లాస్ట్లో మరణించింది ఉమర్ సబీనే. తల్లి డిఎన్ఏతో శాంపిల్ మ్యాచ్. దాడి తీవ్రంగా ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్. కాశ్మీర్ ముస్లింలు అందరినీ అనుమానంతో చూడొద్దని పిలుపంట. అనుమానంతో చూసుడు కాదు, జరుగుతున్న పరిస్థితి బట్టి మరి ఎవరు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరికీ? దర్జాగా ఇండియాలోకి వచ్చి బాంబ్ బ్లాస్టులు చేస్తూ ఉన్నారు. ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మరి వీళ్ళని అనుమానించకపోతే ఏం చేయాలా? ఇక్కడ ముస్లిమా హిందువా ఇంకొకటి కాదు. ఇక్కడ అసలు దేశంలోకి రావడానికి వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు? అసలు దీని వెనక ఎవరున్నారు? ఎవరు ప్రోద్బలంతో ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు? ఇంత సెక్యూరిటీ, ఇంత భారీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, ఎయిర్పోర్ట్లో ఇంత భారీ సెక్యూరిటీ పెట్టుకున్నాం. మరి ఎట్లా ఎంటర్ అవుతా ఉన్నారు వీరు? ఏ మార్గంలో ఎంటర్ అవుతా ఉన్నారు? ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనకు ముందు ఉగ్రవాదులు తొలి టార్గెట్గా పుల్వామా ఎంచుకున్నారని గ్రూప్ సభ్యులు ముజ్మిల్ అరెస్టుతో కుట్రదారు ఉమర్ నబీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. షరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు దొరికిన టైంలో అరెస్ట్ అయిన డాక్టర్ సహీన్ సయీద్కు పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ఉమర్ ఫారూక్ భార్యతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారించారు. జైష్ చీఫ్ మసూద్ అజహర్ అల్లుడైన ఉమర్ ఫరూక్ 2019లో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు బలిగొన్న పుల్వామా దాడికి ప్లాన్ చేశాడు. ఆ తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్లో అతన్ని హతమార్చిన విషయం తెలిసిందే. మరి వీళ్ళందరూ ఏడకెళ్ళి వస్తున్నారబ్బా? ఇప్పుడు అది చెప్పాలి కదా మీరు. ఇప్పుడు వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు? ఇండియాలో ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ? ఢిల్లీ బ్లాస్ట్ కేసు నిందిత ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు డైరెక్ట్ లింకులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ పేలుడు వెనుక గ్లోబల్ నెట్వర్క్ ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ తుర్కీలో అనుమానితుల గైడెన్స్తో పేలుడు జరిగాయని అనుమానాలు ఉండగా తాజాగా ఇది దుబాయ్కు విస్తరించింది. జమ్మూ కాశ్మీర్లో జైషే పోస్టర్లు వేస్తూ అరెస్ట్ అయిన యూపీకి చెందిన డాక్టర్ అదిల్ రతర్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అన్న ముజాఫర్ రతర్ పాకిస్తాన్ వెళ్ళాడని, అక్కడి నుంచి దుబాయ్కు చేరుకున్నట్టు వివరించారు. పాకిస్తాన్ పర్యటనలో జైషే ఉగ్రవాదులతో సమావేశమై ఆ తర్వాత భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఫండింగ్ కోసం దుబాయ్ చేరుకుని ప్రయత్నాలు చేస్తున్న అనుమానాలు ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ముజాఫర్ రాథర్కు జైషేతో డైరెక్ట్ లింకులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్లో ఆయన ఎవరిని కలిశారు, దుబాయ్లో రాబోతున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ. ప్లాన్ పుల్వామా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అంట. డాక్టర్ ఉమర్ నబీ మౌల్వీ, డాక్టర్ అదిల్ రతర్, ముజ్మైల్ షకీల్, మరో మహిళ ఢిల్లీ కార్ పేలుడు సూత్రధారులంట.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ అనేది చాలా కీలకంగా స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతిసారి నేను ఇదే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకుని మీ పరిసరాల్లో ఏమైనా అనుమానితులు కనపడినా, అనుమానంగా ఏమైనా వస్తువులు కనపడినా, ఏదైనా వెహికల్స్ లాంటివి అనుమానంగా కనపడి ఉంటే ఖచ్చితంగా మీరు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా పోలీసులే చేయాలనేది లేదు ఇక్కడ. ఖచ్చితంగా మనం కూడా దాంట్లో భాగస్వామ్యంలో అవ్వాల్సిందే. ప్రతి ఇంచులో మీ గల్లీల్లో కానీ ఎక్కడ అనుమానంగా ఏదైనా కనపడినా కూడా ఇమీడియట్గా పోలీసులకి వివరణ అందించడం, అలాగే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్.